ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తామని, అదేవిధంగా రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆర్టీఏ సభ్యులు దివంగత ఆర్టీసీ కంట్రోలర్ ఎంఏ రహీం కుమారుడు ఎంఏ సలీం అన్నారు. ఆదివారం మిత్ర న్యూస్ ఛానల్లో ఆయన మాట్లాడుతూ, తనపై నమ్మకంతో ఆర్టీఏ సభ్యునిగా నియమించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డితో పాటు తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నామని ఆయన తెలిపారు. తన మామ కల్వకుర్తి చెందిన నవాబు మొహిద్దీన్ గత 40 సంవత్సరాలుగా జైపాల్ రెడ్డి వెంట ఉంటూ కాంగ్రెస్ పార్టీకి ఎనలేని కృషి చేశారని ఆయన అన్నారు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తారని, తనకు ఆర్టీఏ సభ్యునిగా నియమించడం పట్ల మరింత బాధ్యత పెరిగిందని ఆయన అన్నారు. తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నామని ఆయన అన్నారు. 40 సంవత్సరాల దాదాపు రాజకీయ జీవితం, కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న ప్రతి కార్యకర్తకు ఎప్పటికైనా న్యాయం జరుగుతుందని పార్టీ నిర్ణయించింది. తర్వాత ఈరోజు ఒక వ్యక్తిని మనం పరిచయం చేయబోతున్నాము. దాదాపుగా 30 సంవత్సరాల రాజకీయం కాంగ్రెస్ పార్టీ. జైపాల్ రెడ్డి గారి గురించి మనం తెలియని ఎవరు లేరు. కానీ వారికి సంబంధించి దాదాపు కల్వకుర్తికి చెందిన షేక్ మొహిద్దీన్ నవాబ్ అనే వ్యక్తి జైపాల్ రెడ్డి గారి కుటుంబ సభ్యునిగా ఉంటూ, రాజకీయంగా వెన్నుదంటుగా ఉంటూ ఎన్నో రకాల కార్యక్రమాలు చేసి ఒక కాంగ్రెస్ కరుడు గట్టిన కాంగ్రెస్ వాదిగా పేరు సంపాదించిన మన మొహిద్దీన్ వారి అల్లుడు ఈరోజు నవాబ్ మొహిద్దీన్ అలీ వాళ్ళ అల్లుడు ఈరోజు ఎంఏ సలీం మన ముందున్నారు. అంటే తల్లిదండ్రులు ఏదైతే పార్టీ కోసం కష్టపడి పార్టీ అభివృద్ధి కోసం కృషి చేశారు, ఈరోజు వాళ్ళ వారసులకు కూడా ఈరోజు పార్టీ గుర్తించిందంటే గొప్ప విషయం అని చెప్పవచ్చు. ప్రస్తుతము మహబూబ్ నగర్ జిల్లా ఆర్టీఏ మెంబర్గా ఈరోజు మన సలీంకు వచ్చింది. మరిన్ని వివరాలు తెలుసుకుని ప్రయత్నం చేద్దాము. నమస్తే. నమస్తే రమణ గారికి, మిత్ర న్యూస్ కి నమస్కారం. ఎట్లా ఉన్నారు? బాగున్నా. అంతా బాగానేనా? ఇప్పుడు మన షేక్ మొహిద్దీన్ ఎవరు ఇంతకు? మామగారు సార్. ఆయన దగ్గర 35 ఇయర్స్ చేతి కింద పనిచేసినాము. మా జైపాల్ రెడ్డి గారు కుటుంబ సభ్యులకు వెళ్ళి ఏమైనా ఫంక్షన్స్ అయితే కూడా మా మామగారు ఉంటుండే ఎంబడి, ఆయన వచ్చే వరకు కూడా ఎంబడి ఉన్నారు. ఆయన సహకార్యం నుంచి జైపాల్ రెడ్డి గారు కుటుంబ సభ్యులాగా ఆయన వాళ్ళ ఇంట్లో ఏమైనా ఫంక్షన్స్ ఉంటే కూడా మా మామగారు ముందుండి చేపిస్తుండే. రైట్. ఇప్పుడు మీకు ఇప్పుడు ఏదైతే ఈ ఆర్టీఏ మెంబర్ అనేది మంచి హోదాకు సంబంధించిన మెంబర్, ఎవరి సహకారంతో వచ్చింది మీకు? మా ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు ఎమ్మెల్యే, దేవరకద్ర మధుసూదన్ రెడ్డి గారు, మన చర్చల్ల అనిరుద్ రెడ్డి గారు సహకారం, మహేష్ కుమార్ గౌడ్ గారు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రెసిడెంట్, మన మంత్రి వచ్చి మన సీఎం రేవంత్ రెడ్డి గారు, జూపల్లి కృష్ణారావు గారు. ఇప్పుడు మీకు ఈ పోస్ట్ వచ్చింది కాబట్టి మీరు భవిష్యత్తులో ఏమేమి కార్యక్రమాలు చేయబోతారు? నేను ఈ పార్టీ గురించి మంచి పని చేస్తాను సార్. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం ఒకటే పార్టీలో ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి నేను గాంధీ భవన్ లో ఉంటాను. 30 ఏళ్ళ నుంచి గాంధీ భవన్ దగ్గర కనీసం 35 ఇయర్స్ నుంచి మా మామగారు ఆశీర్వాద్, ఆయన చచ్చిపోయిన దాని గురించి నాకు యోధా మా మామగారి పేరు నవాబ్ గారి పేరు కల్వకుర్తి నవాబ్ అంటే ఆయన పేరు మంచి, ఆయన వెంబడే ఉంటుంది. మన కాంగ్రెస్ అన్ని పార్టీలు మినిస్టర్లు అందరు ఆయన దగ్గర పోతే సహకారం తీసుకుంటుంటే ఈరోజు మన పార్టీ అధికారంలో వచ్చింది. మేము ప్రతి ఒక్కదానికి కూడా మన మహబూబ్నగర్ ప్రజలకు కానీ మేము ముందర పోయి ఏమైనా యాక్సిడెంట్స్ జరిగితే కూడా నేను ఈ హోదా వచ్చిందానికి వాళ్ళకి సహకారం తీసుకుంటాను. ఇప్పుడు మహబూబ్ నగర్ లో ఒక గొప్ప ఫ్యామిలీ, పెద్ద ఫ్యామిలీ, ఎంఏ రహీం ఆర్టీసీ కంట్రోలర్ గా పనిచేశారు. వారికి సంబంధించి ఇప్పుడు ఉన్న మన టీచర్స్ కాలనీలో ఒక పెద్ద ఫ్యామిలీ, మైనార్టీ ఫ్యామిలీలో ఒక పెద్ద ఫ్యామిలీ, వారిలో ప్రథమ పుత్రుడు, మొదటి కుమారుడు ఇప్పుడు మనకు సలీము. అయితే దాదాపుగా ఈరోజు అంటే కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసమే పనిచేస్తామంటున్నారు. భవిష్యత్తులో పార్టీ అభివృద్ధి ధ్యేయంగా ఎమ్మెల్యే ఎన్ఎన్ శ్రీనివాస్ రెడ్డి, తర్వాత అనిరుద్ రెడ్డి
జడ్చర్ల ఎమ్మెల్యే, తర్వాత దేవరకద్రి ఎమ్మెల్యే మన మసూదన్ రెడ్డి వారు సూచన సలహాతో ముందుకెళ్తామంటున్నారు. ప్రస్తుతం ఇప్పుడు ఈ రోడ్డు భద్రతా వారోత్సవాలు జరుగుతున్నాయి. మీరు ఏమైనా పోతుంది సార్, దాని గురించి ఏం లేదు. ఓకే, పోయి సహకారం చేస్తుంది. ఇప్పుడు ఎక్కడన్నా అంటే రోడ్డు భద్రతా వారోత్సవాలు అంటే ఇప్పుడు ఈ రోడ్ల ముందు చిన్న పిల్లలు మందు తాగి బండ్లు తోలడము, తర్వాత ర్యాష్ డ్రైవింగ్ చేయడం, అటువంటి వారిపైన మీరు కొద్దిగా అవగాహన కార్యక్రమాలు చేస్తున్నారు. ఖచ్చితంగా తీసుకుంటాను. మా ఆర్టీఓ గారు కూడా చెప్తున్నాను. ఓకే, డిటిసి గారు చెప్తాను నేను. ఓకే, ఏమైనా ఇబ్బంది ఉంటే కూడా ఇమీడియట్ వాళ్ళకి తీసుకొని నేను పోయి ఇమీడియట్ కాల్. ఓకే, ఈరోజు ఆర్టీఏ మెంబర్ గా తన మీద నమ్మకంతో ఈరోజు ఈ హోదా ఇచ్చినందుకు పార్టీకి కృతజ్ఞతనే ఉంటానని, అదేవిధంగా రోడ్డు భద్రతా వాస్తవాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తానని తెలియజేస్తున్నారు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేయడానికి ముందుకెళ్తానని తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా ఆర్టీఏ మెంబర్ గా ఉన్న సలీం గారికి కూడా మనం కంగ్రాట్స్ చేసి చెప్తున్నాము. మీకు ఏదైనా కానీ కూడా మీడియా తరఫున కూడా భవిష్యత్తులో ఏదైనా న్యూస్ ఉన్నా కానీ కూడా మేము అభివృద్ధి కోసం పనిచేస్తామని తెలియజేస్తున్నాము. ఎంవి రమణ, మిత్రాన్ని ఛానల్ నుండి మహబూబ్ నగర్.